అంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఒక 2 ప్రోగ్రామ్స్ మన శ్రీకాకుళం జిల్లాలో మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ చేతిలో లాంచ్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ సార్కి, అలాగే గత సంవత్సరం అంటే ఇదే టైంలో ఇదే రోజు ఇదే హాల్లో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే మనం పెట్టడం జరిగింది. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం దాదాపు ఒక జనవరి ఫిబ్రవరి నెల మనం 3 డివిజన్స్లో ఈ ఎన్రోల్మెంట్ క్యాంప్స్ పెట్టాం. మీరు అందరూ బహుశా శ్రీకాకుళం వాళ్ళు అక్కడ సెక్రటరీ హాల్లో అందరూ రావడం జరిగింది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసాము, ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని ఇప్పుడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తే దాదాపు 2.53 crores విలువతో ఒక 1200 ఐటమ్స్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో శ్రీకాకుళం డివిజన్ వరకు ఈ రోజు చూస్తే ఒక 375 మందికి ఈ రోజు మనకి అన్ని బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కానీ తర్వాత హియరింగ్. దీంతో రిక్వెస్ట్ నాకు ఒకటే నేను అందరికీ చెప్తున్నానంటే మీరు ఇది వాడుకొని మీరు ఇంకా మీ మొబిలిటీ కానీ ఇంకా మంచిగా మీరు పని చేయవచ్చు చేయండి. ఇది కాకుండా మన జిల్లా తరఫున ఇంకా 2 ప్రోగ్రామ్స్ మనం నిరంతరం చేస్తున్నాం. ఒక ప్రోగ్రామ్ అంటే స్వాభిమాన్ ప్రోగ్రామ్. ఈ స్వాభిమాన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్క 3వ శుక్రవారం మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తరఫున ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే మనం పెడతాం. బహుశా చాలా మంది గ్రీవెన్స్ వచ్చారు. ఈ శుక్రవారం ఆనరబుల్ పిఎం ప్రోగ్రామ్ వైజాగ్లో ఉంది, అందరూ ఉన్నారు కాబట్టి పెట్టాలి ప్రైవేట్, కానీ అది కూడా ఈ మన జాబ్ కూడా అది కూడా ప్రైవేట్ లో ఎక్కడైనా రిలయన్స్ ఉండొచ్చు, లేకపోతే హాస్పిటాలిటీలో ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ మనం జాబ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ఇనిషియేటివ్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేయడంతో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫెసిలిటీ అక్కడ ర్యాంక్ ఉంటుంది, ఒక రేంజ్ ఉండాలి. సో మీరు మన కలెక్టరేట్ కూడా ఒకసారి వస్తే మీరు చూడొచ్చు, అక్కడ ఒక చక్కగా ర్యాంక్ ఉంది, ఆ ర్యాంక్ వాడేలాగా ఉంది.